హలో అండి, నమస్కారం. ఈరోజు మనము సిఎస్ఎస్లో సిఎస్ఎస్ అవుట్లైన్ గురించి తెలుసుకుందాం. సో సిఎస్ఎస్ అవుట్లైన్ అంటే అవుట్లైన్ ఈజ్ ఎ లైన్ డ్రాన్ అవుట్ సైడ్ ద ఎలిమెంట్స్ బార్డర్స్ టు మేక్ ఎలిమెంట్స్ స్టాండ్ అవుట్ అనమాట. అంటే బేసికల్గా మనము ఇన్ని రోజులు బార్డర్స్, ప్యాడింగ్, ఇంకా బాక్స్ మోడల్ వీటన్నిటిలో కూడా చూసాం కదా. లైక్ కంటెంట్ అనేది, ఎలిమెంట్ అనేది ఇక్కడ సపోజ్ ఏదన్నా సో అండ్ సో ఇలా ఎలిమెంట్ అనేది ఉంది. సో దీనికి చుట్టూ ఒక బార్డర్ అనేది ఉంటుంది కదా. మనం బార్డర్స్లో కూడా చూసాం. దీని చుట్టూ ఒకవేళ మనం బార్డర్ డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ బార్డర్ అనేది దాంట్లో ఇది సిఎస్ఎస్ అవుట్లైన్ అనేది అవుట్ సైడ్, దీని అవుట్ సైడ్ అనేది ఉంటుందన్నమాట. సో సిఎస్ఎస్ బార్డర్ అవుట్ సైడ్లో ఒక ఎలిమెంట్కి ఉండేది మనము ఇక్కడ సిఎస్ఎస్ అవుట్లైన్ అని చెప్పుకుంటున్నామండి. బేసికల్గా ఈ సిఎస్ఎస్ అవుట్లైన్లో కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. మనము దీన్ని యూజ్ చేసుకునే సిఎస్ఎస్ అవుట్లైన్ అనేవి లైక్ హెచ్టిఎంఎల్లో మనము స్క్రిప్ట్లో మనమైతే వీటిని ఇన్సర్ట్ అనేవి చేస్తాం. ఆ ప్రాపర్టీస్ ఏంటి అంటే అవుట్లైన్ స్టైల్, అవుట్లైన్ కలర్, అవుట్లైన్ విడ్త్, అవుట్లైన్ ఆఫ్సెట్, అవుట్లైన్ అనేసి మనం యూస్ చేస్తూ ఉంటామండి. వీటిని యూస్ చేసుకుని మనము సిఎస్ఎస్ స్టైల్స్ అనేవి అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా కొన్ని ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుని ఇంకా కొన్ని లైక్ స్టైల్స్ అనేవి ఉన్నాయి. మనము ఆల్రెడీ చూసాము ఇవి లైక్ బార్డర్ టాపిక్లో సేమ్ అవే ఇక్కడ ఉంటాయి. డాటెడ్ అని, డాష్డ్ అని, సాలిడ్ అని, డబల్ అని, నన్ అని, హిడెన్ అని. సో మనకందరికీ ఇవి తెలుసు. లైక్ డాటెడ్ అంటే ఇలా డాట్స్తో ఒక బార్డర్ అనేది క్రియేట్ అవుతుంది అనేసి, అండ్ డాష్డ్ అంటే ఇలా డాషెస్తో ఒక బార్డర్ లాంటిది క్రియేట్ అవుతుందని, సాలిడ్ అంటే ఇలా థిక్గా వస్తుంది బార్డర్ అనేది. సో దాని తర్వాత డబల్ అంటే ఇలా డబల్ లైన్లో ఒక బార్డర్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. నన్ అంటే ఇంకా హిడెన్, నన్ అంటే నథింగ్, ఏముండదు. అండ్ ఇక్కడ హిడెన్ అంటే జస్ట్ లైక్ ఒక మనము అక్కడ పెట్టినా కూడా అది హైడ్ అయ్యి ఉంటుందన్నమాట. సో దీనికైతే నేను ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడైతే నేను హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను అండ్ దాని తర్వాత హెడ్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. అండ్ నెససరీగా మనమైతే స్టైల్ ట్యాగ్ అనేది ఇక్కడ ఓపెన్ చేసేసుకోవాలి. స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు మనము దేనికి సిఎస్ఎస్ అవుట్లైన్ అనేది లైక్ మనము ఇన్సర్ట్ చేయాలో ఆ ట్యాగ్ని మనం, ఆ ఎలిమెంట్ని మనం ఇక్కడ చూస్ చేసుకోవాలండి. ఫర్ సపోజ్ నేను H1 అని తీసుకున్నాను అనుకోండి. H1 అని తీసుకున్న తర్వాత ఫ్లవర్ బ్రాకెట్లో ఇప్పుడు నేను వీటిలో ఉన్న వాటిని నేను యూస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను అవుట్లైన్ కలర్ ఇద్దామని అనుకుంటున్నాను. సో అవుట్లైన్ కలర్ ఇస్తాను చూడండి. అవుట్లైన్ కలర్ నేనైతే ఇక్కడ రెడ్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ సెమీకోలన్, తర్వాత ఇక్కడ కోలన్, సెమీకోలన్ అనేవి మనం గుర్తుపెట్టుకొని చేయండి. ఇది కీ వాల్యూ పేర్ లాగా ఒక అట్రిబ్యూట్ లాగా ఉంటుందని మనం ఆల్రెడీ స్టార్టింగ్ క్లాసెస్లో చూసాం కదా, అది ఇక్కడ ఫాలో అవ్వాలి. దాని తర్వాత ఒకే కలర్, అవుట్లైన్ కలర్ అనేది తీసేసుకున్నాం. ఇప్పుడు అవుట్లైన్ స్టైల్ అనేది కూడా తీసేసుకుందాం. సో దీనికే అవుట్లైన్ స్టైల్, స్టైల్ వచ్చేసి నేను ఇక్కడ డాటర్ తీసుకుంటున్నాను. డాటర్ తీసేసుకుని సెమీకోలన్, అవుట్లైన్ స్టైల్ వచ్చేసి మళ్ళీ నేను ఇక్కడ ఒక డాష్తో తీసుకుంటున్నాను. అండ్ తర్వాత అవుట్లైన్ స్టైల్ మళ్ళీ వచ్చేసరికి సాలిడ్ తీసుకుంటున్నాను. సో ఇంకా మనం ఇక్కడ ఏదైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అవుట్లైన్ విడ్త్ కూడా మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు. బట్ నేను రాసే ఎగ్జాంపుల్కి ఇది నఫ్. సో నేను ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేసాం కదా, అది మళ్ళీ క్లోజ్ చేసేసి ఇక్కడ స్టైల్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకున్నాం కదా, అదైతే ఇక్కడ క్లోజ్ చేయాలండి. ఇక్కడే క్లోజ్ చేసేసి ఇక్కడ హెడ్ ట్యాగ్ కూడా మనం ఇక్కడే క్లోజ్ చేసేసుకుంటున్నాం. క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. బాడీ ట్యాగ్లో ఇప్పుడు నేనైతే ఏదైనా కంటెంట్ రాసేసుకోవచ్చు.
కాకపోతే ఇక్కడ నేను H1ని చూస్ చేసుకుని ఒక ఎలిమెంట్ని చూస్ చేసుకున్నాను కదా. సో నేను ఫస్ట్ H1తో తీసుకుంటున్నాను. H1 ట్యాగ్ ఓపెన్ చేసేసుకొని లైక్ ఇక్కడే మనం ప్రాపర్టీ కూడా రాసేసుకోవాలి. H1 ట్యాగ్లోనే అవుట్లైన్ స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు డాటెడ్ అని రాస్తున్నాను. డాటెడ్ అని రాశాక ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసుకొని ఇక్కడైతే నేను కొన్ని నేమ్స్ అనేవి రాస్తున్నాను. తారా అనేసి ఇక్కడ రాస్తున్నాను. అండ్ H1 ట్యాగ్ అయితే మనం ఇక్కడ క్లోజ్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకొక H1 ట్యాగ్ తీసుకుంటున్నాను. తీసేసుకొని సేమ్ ఇక్కడ నేను ఏదైతే పెట్టుకున్నానో అదే రాసేసి, అంటే మనం ఇక్కడ ఏదైతే నెక్స్ట్ స్టైల్ తీసుకున్నామో డాటెడ్ అని తీసుకున్నాం, నెక్స్ట్ డాష్ అని తీసుకున్నాం కదా. సో అలా డాష్ కూడా మనం ఇలానే రాయాలన్నమాట. ఇక్కడ డాష్డ్ అనేసి రాసేసి ఈ ఓపెనింగ్ ట్యాగ్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసి ఇక్కడ నేను చైత్ర అని రాస్తున్నాను. H1 అండ్ మళ్ళీ నేను ఇంకొక H1 ట్యాగ్ తీసుకుంటున్నాను. మనం ఎన్నైనా ఎలిమెంట్స్ రిపీట్ చేయొచ్చు కాబట్టి అవుట్లైన్ స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ సాలిడ్ అని ఇచ్చాం కదా అదే ఇవ్వాలి. ఏదన్నా మనం అక్కడ లేనిది ఇక్కడ ఇస్తే మనకు అవుట్పుట్లో రాదు. ఆర్ ట్విన్స్ అని రాస్తున్నాను. H1 ట్యాగ్ అండ్ ఇక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్కి జస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసేసుకొని థ్యాంక్ యూ అని రాస్తున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే క్లోజ్ చేసేసాను. అండ్ ఇక్కడ మనము ఏదైతే ఓపెన్ చేసుకున్నామో బాడీ ట్యాగ్ ఓపెన్ చేసుకున్నాం కదా అది మర్చిపోకుండా ఇక్కడ క్లోజ్ చేయాలి. తర్వాత HTML ట్యాగ్ ఏదైతే ఓపెన్ చేసేసుకున్నామో అది కూడా లాస్ట్లో ఎండ్లో మనం అయితే క్లోజ్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ దీనికి ఎలా వస్తుందో ఏమైనా గెస్ చేశారా? ఎస్, ఈ కంటెంట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ స్క్రిప్ట్ ఈ కోడ్ చూస్తేనే ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ఫస్ట్ మనము ఏం తీసుకున్నాము, ఈ ఫస్ట్ H1లో తారా అని తీసుకున్నాము. జస్ట్ నేను లైక్ ఆ ఎలిమెంట్లో ఉండే డేటా అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత చైత్ర తీసుకున్నాను. ఓకే, తర్వాత ఆర్ ట్విన్స్ అని రాశాను కాబట్టి ఆర్ ట్విన్స్. ఓకే, సో ఇక్కడ మనము ఫస్ట్లో అవుట్లైన్ అంటే దీనికి తారాకి ఏం తీసుకున్నాం, డాటెడ్ తీసుకున్నాము. అండ్ మనము ఈ ఇలా తీసుకున్నాం కదా డాటెడ్ అనేసి, ఆ డాట్స్కి ఏ కలర్ రావాలో కూడా ఇక్కడ ఫిక్స్ చేసాము. అవుట్లైన్ కలర్ రెడ్ అనేసి. సో మనము మనకి రెడ్ కలర్ అనేది ఫస్ట్ తారాకి, ఫస్ట్ H1లో ఉన్న డేటాకి మనకి డాటెడ్లో రెడ్ కలర్లో వస్తుంది. అంటే ఇలా డాటెడ్ కాబట్టి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, H1కి మళ్ళీ H1 ట్యాగ్లో డాష్ అని ఇచ్చాము చైత్రకి. ఇక్కడ కూడా సేమ్ రెడ్ కలరే ఇచ్చాము కాబట్టి డాష్గా అవుట్లైన్ అనేది వస్తుంది అనమాట. డాషెస్తో అవుట్లైన్ అంటే ఇలా వస్తుంది. ఓకే, తరువాత ఆర్ ట్విన్స్ అని రాశాను. ఆర్ ట్విన్స్ అనేది ఎక్కడుంది, లైక్ H1 ట్యాగ్లోనే ఉంది కదా. దీనికి కూడా సేమ్, కానీ ఎలా వస్తుంది, డాటర్లోనా డాష్లోనా, మనం ఇది సాలిడ్లో పెట్టుకున్నాము కాబట్టి సాలిడ్లోనే దీనికి ఇలా అవుట్పుట్లో మనకి అవుట్లైన్ అనేది ఇలా వస్తుంది సాలిడ్లో, సాలిడ్ రెడ్లో. ఇంకా పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసాం కదా. పారాగ్రాఫ్ ట్యాగ్లో మనమైతే ఏం రాసాము, థ్యాంక్ యూ అని రాసాము. థ్యాంక్ యూ. సో ఈ థ్యాంక్ యూకి ఏమైనా అవుట్లైన్ వస్తుందా అంటే రాదు. ఎందుకంటే మనం ఓన్లీ ఇక్కడ H1 ట్యాగే చూస్ చేసుకున్నాం, పారాగ్రాఫ్ ట్యాగ్ అసలు చూస్ చేసుకోలేదు. కాబట్టి పారాగ్రాఫ్ ట్యాగ్లో ఉన్న డేటా ఏదైతే ఉందో, పారాగ్రాఫ్లోనే కాదు ఇంకా ఎన్ని ట్యాగ్స్ ఎన్ని ఎలిమెంట్స్ యూస్ చేసినా కూడా మనం ఓన్లీ ఇక్కడ H1నే చూస్ చేసుకున్నాం. కాబట్టి H1కి ఒక్కటే ఈ స్టైల్, CSS స్టైల్, అవుట్లైన్ స్టైల్ అనేది అప్లై అవుతుంది. ఇంకా నువ్వు ఎన్ని
10 ట్యాగ్స్ తీసుకున్నా కూడా వాటన్నిటికీ ఈ స్టైల్, ఈ అవుట్లైన్ అనేది అప్లై అవ్వదండి. సో ఇక్కడ ఏమొస్తుంది, థ్యాంక్ యూ అనే దానికి జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా అవుట్పుట్ అనేది థ్యాంక్ యూ అనేసి డిస్ప్లే అవుతుంది జనరల్గా. సో ఇలా మనకి బ్రౌజర్ అంటే రన్ చేసినప్పుడు ఇలా మనకి బ్రౌజర్లో ఈ అవుట్పుట్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిఎస్ఎస్ అవుట్లైన్ అండి. సో దీని ప్రాక్టికల్ పార్ట్ అనేది మనము నెక్స్ట్ కంటిన్యూస్లో చూసేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఇప్పుడైతే మనము అవుట్లైన్ గురించి ప్రాక్టికల్గా చూసేద్దాం. మీరు థియరిటికల్గా ఆల్రెడీ విన్నారు కదా, లైక్ డాటెడ్, డాష్, సాలిడ్, డబల్, రో అనేసి వస్తుంటాయి అనేసి. సో ఇప్పుడైతే నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, చూడండి ఎలా అవుట్పుట్ వస్తుందో. మీకు జస్ట్ అక్కడ డ్రా చేసి చూపించాను కదా. సో ఇక్కడ హెచ్టిఎంఎల్ ట్యాగ్ తీసుకుందాం. హెచ్టిఎంఎల్ ట్యాగ్ తీసుకున్న తర్వాత హెడ్ ట్యాగ్ తీసుకోవాలి. అయ్యాక స్టైల్ ట్యాగ్ తీసుకుందాం. సో స్టైల్ ట్యాగ్ తీసుకున్న తర్వాత లైక్ ఇక్కడ మనము దేనికైతే అవుట్పుట్ రావాలో ఆ ట్యాగ్ని డైరెక్ట్గా తీసేసుకొని మనము స్టైల్స్ అనేవి ఇవ్వచ్చు. అంటే ఈ బాక్స్ సంథింగ్ అవుట్లైన్ అనేది ఎలా రావాలో డిసైడ్ చేసుకోవచ్చు. పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇలా తీసుకోవాలి. నేను ఏం చెప్పాను అక్కడ, సింటాక్స్ అనేది అవుట్లైన్ కలర్ అనేసి ఇవ్వాలి అనేసి చెప్పాను కదా. అవుట్లైన్ కలర్ వచ్చేసి అన్నిటికంటే టఫ్ పార్ట్ ఈ కలర్స్ సెలెక్ట్ చేసుకోవడమే ఉంది నాకు. ఇక్కడ సజెస్ట్ చేసిందే అక్వా మెరైన్ సంథింగ్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇక్కడ సెమీకాలన్ ఇచ్చేసి ఈ ఫ్లవర్ బ్రేసెస్ బయటికి వచ్చేసి అప్పుడు మనం ఇది స్టార్ట్ చేయాలి. ఈ పీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి పీ డాటెడ్ కావాలా, డాటెడ్ తీసుకుందాం. డాటెడ్. ఓకే, డాటెడ్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్ బ్రేస్ ఓపెన్ చేసుకొని అవుట్లైన్ స్టైల్ ఇవ్వాలి. అవుట్లైన్ స్టైల్ ఇచ్చేసి ఇప్పుడు కోలన్ పెట్టి నాకేం కావాలి, డాటెడ్ కదా, డాటెడ్ ఇవ్వాలి. డాటెడ్ ఇచ్చేసి ఇక్కడ కోలన్ పెట్టాలి. అండ్ మళ్ళీ దీన్ని బయటికి వచ్చేసి పీ డాట్ డాష్డ్ చూద్దాం. కోలన్ ఫ్లవర్ బ్రేస్ ఓపెన్ చేశాక మళ్ళీ సేమ్ సింటాక్స్, అవుట్లైన్ స్టైల్ డాష్డ్. తర్వాత పీ డాట్ సాలిడ్ ఇచ్చేద్దాం. సాలిడ్ ఇక్కడ అవుట్లైన్ స్టైల్ వచ్చేసి సాలిడ్ కదా, సాలిడ్ ఇచ్చేద్దాం. సాలిడ్ సెమీకోలన్ వచ్చేసి ఇలా చాలా ఉంటాయండి. ఇంకా డబల్ ఒకటి ఇచ్చేసి ఆపేద్దాం. డబల్ అవుట్లైన్ స్టైల్, ఇక్కడ కూడా డబల్ అని రాసేయాలి. ఇచ్చేసి ఇలా. ఓకే, దీని తర్వాత మనం ఏం చేయాలంటే స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసుకున్నాం కదా, స్టైల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేశాక హెడ్ ట్యాగ్ కూడా ఓపెన్లో ఉంది, మర్చిపోకుండా ఇక్కడ క్లోజ్ చేసేయాలి. హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసాం. ఇప్పుడు ఇంకా పారాగ్రాఫ్ ట్యాగ్లో అన్నీ తీసుకుని పోవడమే. ఇంకా ఫస్ట్ H1 ట్యాగ్ తీసుకుంటా. H1 ట్యాగ్ తీసుకుని ఇప్పుడు సంథింగ్ దీంట్లో ఏం రాయాలో ఆలోచిద్దాం. లైక్ మనం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అనుకుని చేస్తే దాంట్లో ఏముందో మన మైండ్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అన్నీ ఆటోమేటిక్గా ఉంటాయండి. ఇప్పుడు లైక్ ఫేవ్ మూవీస్ అని పెడదాం. H1లో ఫేవ్ మూవీస్.
సరే, ఇప్పుడు మీకు ఫేవరెట్ ఉంటాయో నాకు తెలీదు ఇప్పుడు నేను రాసే దాంట్లో. సో ఫస్ట్ అయితే ఇంకా పారాగ్రాఫ్ ట్యాగ్స్ తీసుకున్నాం ఇక్కడ కదా. ఎన్ని తీసుకున్నాం ఒకసారి కౌంట్ చేసుకోండి. 1 2 3 4, మినిమం 4 మ్యాక్సిమం ఉండాలి. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని ఇక్కడ ఓపెనింగ్లోనే క్లాస్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఏం తీసుకున్నాం డాటెడ్ కదా, డాటెడ్ అని పెట్టుకోవాలి. తరువాత ఇది క్లోజ్ చేయాలి. ఇక్కడ మూవీస్ కదా, మూవీస్ ఏం రాద్దాం, ఆరెంజ్ మూవీ రాద్దామా? ఐ డోంట్ లైక్ బట్ రాస్తున్నా. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్, తర్వాత మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని క్లాస్ ఈక్వల్స్ టు అని పెట్టేస్తే ఇప్పుడు డాష్ డాటెడ్ తర్వాత ఏం తీసుకున్నాం డాష్, రైట్? డాష్డ్ ఇచ్చేసి ఇప్పుడు బయటకు వచ్చేసి యాంగులర్ బ్రాకెట్ క్లోజ్ చేశాక ఇంకా ఇంకొక మూవీ తీసుకుందాం, బాహుబలి. తీసుకుని ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని క్లాస్ ఈక్వల్స్ టు సాలిడ్ క్లోజ్ చేసేసి ఇంకొక మూవీ తీసుకుందాం, లైక్ సంతోషం. అనే మూవీ తీసుకుందాం. పారాగ్రాఫ్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడ క్లాస్ ఈక్వల్స్ టు డబల్ తీసుకున్నాం కదా, డబల్ ఇచ్చేసి ఓకే, ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకోలేదు. వచ్చేసి ఇక్కడ పుష్ప రాస్తున్నాను. ఇది ఈ ఎగ్జాంపుల్ రాసేటప్పుడు నాకు అర్థమైంది, యాక్చువల్గా నాకు అసలు ఫేవరెట్ మూవీస్ లేవని. పుష్ప, రైట్? ఇంకొకటి మీకు ఎగ్జాంపుల్గా అర్థం అవ్వడానికి నార్మల్గా రాస్తున్నాను, పుష్ప. ఇంకొక మూవీ లైక్ ఏదో ఒకటి రాసేద్దాం. హలో రాస్తాం, హలో మూవీ. ఇంకా పారాగ్రాఫ్ ట్యాగ్ రాస్తే ఇది క్లోజ్ చేసేసి ఇంకా మిగిలింది ఏంటి, ఈ H1 ట్యాగ్ క్లోజ్ చేయలేదా? యా, క్లోజ్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ బాడీ ట్యాగ్ క్లోజ్ చేయాలి. యా, మనం బాడీ ట్యాగ్ తీసుకోలేదు యాక్చువల్గా. బాడీ ట్యాగ్ ఓకే, ఇక్కడ బాడీ ట్యాగ్ క్లోజ్ చేద్దాం. తర్వాత HTML ట్యాగ్ మిగిలింది, సో HTML ట్యాగ్ క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడ అవుట్లైన్ అనేసి ఇస్తున్నాను, అవుట్లైన్ .html సేవ్ చేసేసి రన్ చేసేద్దాం. వెబ్ యాప్ క్రోమ్. సో ఇక్కడ చూసారా, గ్రీన్ ఇచ్చా. పుష్పకి ఎందుకు రాలేదు, లెట్స్ సీ. పుష్ప ఇక్కడ డబల్ అంటే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాం. సో మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ రన్ చేద్దాం, ఎందుకు రాదో చూసేద్దాం. చూసారా, పుష్పకు కూడా వచ్చింది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆరెంజ్కి, బాహుబలికి, సంతోషంకి, పుష్పకి
ఒక్కోలాగా వచ్చింది. నేను ఎగ్జాక్ట్‌గా థియరిటికల్ పార్ట్‌గా ఎలా డ్రా చేసి చూపించాను. ఇక్కడ చూడండి డబుల్ లైన్‌లో వచ్చింది. ఈ సంతోషంకి లైక్ సాలిడ్‌గా వచ్చింది, డాష్డ్‌గా వచ్చింది, డాటెడ్‌గా వచ్చింది. హెల్లోకి ఎందుకు రాలేదంటే ఈవెన్ దో నేను హెల్లోకి లైక్ పారాగ్రాఫ్ ట్యాగ్ అన్ని పారాగ్రాఫ్ ట్యాగ్సే. కాకపోతే ఎందుకు రాలేదంటే ఇక్కడ మనం తీసుకుంది 4 ఇక్కడ ఉన్నది 4 నేను 5థ్ కావాలని ఎక్స్ట్రా ఇచ్చా. అంటే తేడా తెలియాలని. సో, ఇలా మనం రాసుకోవచ్చు. రైట్? సో, ఇలా మనం అవుట్‌లైన్ ఇవన్నీ గూడా ఇలా మనకి అవుట్‌పుట్‌లో రావాలి అంటే ఇలా యూజ్ చేయాలి అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ పీ అవుట్‌లైన్ అంటే మనం ఏదైతే ట్యాగ్ తీసుకుంటామో అది ప్లస్ అవుట్‌లైన్ ఫ్లవర్ బ్రాకెట్‌లో అవుట్‌లైన్ అండర్‌స్కోర్ కోలన్ మనకు కావాల్సింది కలర్. ఇక్కడ మనం ఒకవేళ బ్లాక్ తీసుకున్నామనుకోండి. యాహ్! సేవ్ చేస్తే ఇక్కడ బ్లాక్‌గా వస్తుంది. ఇలా. సో, మనకు కావాల్సిన విధంగా ఎలా అయితే అవుట్‌లైన్ రావాలో, అలా మనము డాటెడ్ కావాలా, డాష్డ్ కావాలా, సాలిడ్ కావాలా, డబుల్ కావాలా, ఆలోచించి మనకి ఏ ట్యాగ్‌కి కావాలంటే ఆ ట్యాగ్‌కి అలా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌గా వెబ్ పేజెస్‌లో లైక్ కొన్ని హైలైట్ థింగ్స్ ఉంటాయి. ఆ హైలైట్ థింగ్స్ కావాలి అంటే ఇలా మనం డాటెడ్ గానో, డాష్డ్ గానో, డబుల్ గానో, సాలిడ్ గానో ఇంకా కొన్ని టైప్స్ ఉంటాయండి యాక్చువల్‌గా. లైక్ గ్రూవ్ అనేసి అండ్ సంథింగ్ ఉంటాయి. రిడ్జ్ అనేసి, ఇన్సెట్ అనేసి, ఔట్సెట్ అనేసి. సో, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకొని మనమైతే ఇలా అవుట్‌పుట్‌లో అట్రాక్టివ్‌గా చేసేసుకోవచ్చు మన డేటాని, మన కంటెంట్‌ని. సో, నెక్స్ట్ టాపిక్‌లో ఇంకా మిగతా టాపిక్స్ కూడా డెప్త్‌గా ఇలానే మాట్లాడుకుందాం. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో ఫ్రీగా కామెంట్ చేసేయండి. దానికి రిప్లైస్ అండ్ ఆన్సర్స్ అనేది నేను వీలు చూసుకొని మీకు ఖచ్చితంగా డౌట్ అనేది క్లియర్ చేస్తాను. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.